ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్క ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిచువల్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్న వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్ప్రెన్యూర్ గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అందరూ మీరు అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకునేది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను. మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే, ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా, మేముంటాం. దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. నేను అక్కడ 5, ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపూర్, ఈ 5 జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ 195 దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ఆర్టీ ఉంటుంది. ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ. మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు, కొంచెం మనసు పెట్టండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనపడొస్తాయి మీకు. కానీ కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, ఇన్నోవేషన్ కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే, ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీనికి డైరెక్టర్ గా పెట్టాం, సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు నేను దావోస్కి వస్తే 12 మంది టీంతో వచ్చాం. అందరూ యంగ్స్టర్స్,
నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ ఎంగే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్గా ఆలోచిస్తూ ఉంటారు, నేను మాత్రం చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. రెండోది